వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. వైకాపాను వీడి టీడీపీలోకి చేరిన సుమారు 70 కుటుంబాలు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టెక్కలి మండలం బన్నువాడ పంచాయతీ నుండి సుమారు 20 కుటుంబాలు, అలాగే టెక్కలి ఆది ఆంధ్ర వీధి నుండి సుమారు 50 కుటుంబాలు మంగళవారం కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్లో వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. అచ్చెన్నాయుడు వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అభివృద్ధికి ఆమడ దూరంలో టెక్కలి నియోజకవర్గం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోనే మరల అభివృద్ధి ప్రాంతంలో నడుస్తుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కొల్లి ధర్మారావు, నంబాల నారాయణ, నంబాల రమణ, కొల్లి దుర్యోధనుడు తదితర కుటుంబాలతో పాటు సుమారు 20 కుటుంబాలు టెక్కలి టౌన్ ఆది ఆంధ్ర వీధి నుండి వైకాపాని వీడి గొల్లలవలస ఢిల్లేశ్వరరావు, చింతల భాష, ఉర్జాన యేసు తదితరులు తెదేపాలో చేరారు. కార్యక్రమంలో టెక్కలి తెదేపా మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు, మట్ట పురుషోత్తం, కోళ్ల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాన న్యాయమును అందించడమే న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశమని జూనియర్ సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. సమాజంలో కుల, మత, లింగ, వర్ణ వివక్షత లేకుండా సమాన న్యాయాన్ని అందించడమే న్యాయస్థానాల మరియు న్యాయ సేవా సంస్థల ముఖ్య ఉద్దేశమని మండల న్యాయ సేవా సంఘ అధ్యక్షులు జూనియర్ సివిల్ జడ్జి ప్రసన్నలత అన్నారు. మంగళవారం సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో గల ప్రింట్ ఆఫీసు నందు ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సును ఆమె నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయ విధానం ద్వారా మండల, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ న్యాయ సేవా సంస్థల ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలు, పిల్లలకు, మానసిక వికలాంగులకు, దివ్యాంగులకు, అరెస్టు కాబడిన వారికి, పారిశ్రామిక కార్మికులకు, జైలు ముద్దాయిలకు మరియు వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించని వారికి న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందుతుందని తెలిపారు. అంతేకాకుండా లోక్ అదాలత్ లేదా ప్రజా న్యాయపీఠం ద్వారా అన్ని రకాల సివిల్ కేసులను, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను, మనోవర్తి కేసులను రాజీ మార్గం చర్చలు జరిపి పరిష్కరిస్తామని తెలిపారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత న్యాయ సహాయం అవసరమైనప్పుడు పొందొచ్చని తెలిపారు. దాని వెనకాల అందరికీ న్యాయం జరగట్లేదు అన్నది ఇంకా ఎక్కడో ఏదో మూల ఉండుంటది. అందుకని ఈరోజు ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. బట్ ఇక్కడ సభాముఖంగా తెలియజేసింది ఏంటంటే అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్, చదువుకున్న వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, ఏ జాతికి సంబంధించిన వాళ్ళైనా, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా అందరికీ న్యాయం అందుతుంది. అంటే బట్ డబ్బులు లేని వాళ్ళకి, అంటే ఎవరెవరికి న్యాయ సహాయం, ఉచిత న్యాయ సహాయం ఎవరెవరికి అందుతుంది అన్నది
3 lakhs అబౌవ్ బిలో, అంటే అబౌవ్ ఉన్న వాళ్ళకి న్యాయ సహాయం అందదు. బిలో ఆదాయం ఉన్న వాళ్ళందరికీ, షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్, ఆడపిల్లలకి, మహిళలకి, ఆడపిల్లలకి, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్కి, జైల్లో ఉన్న వాళ్ళకి, జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోలేము స్తోమత లేని వాళ్ళకి, కొంతమందికి అంటే మెంటల్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది ఏంటి అన్నది. వాళ్ళకి సర్టెన్ క్యాస్ట్ ఉన్నాయి. ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలాగ అప్లై చేసుకోవాలంటే జిల్లా మనకి MLSAలు DLSAలు ఉన్నాయి. ఆ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇచ్చి ఫీజు లేకుండా మీరు న్యాయం పొందొచ్చు. సదస్సులో న్యాయవాద సంఘ అధ్యక్షులు దుంపల నరసింహమూర్తి, న్యాయవాద సంఘ కార్యదర్శి వెలమల అప్పలనాయుడు, కక్షిదారులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన బొగ్గు రమణమూర్తి. శ్రీ 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 యాళ్ల రాములమ్మ పేరంటాలి 67వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి విచ్చేశారు. గత 3 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాధు గరికన్న, సింగూరి భీష్మాచార్యులు, గదిలి ఈశ్వరరావు, పాలకొండ సూర్యనారాయణ, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిరియా విజయసాయిరాజ్. చైర్పర్సన్ ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఏఎంసీ ప్రాంగణంలో కంచిలి మండల స్థాయి ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా ఉన్న 2,55,464 మంది వాలంటీర్లకి మొత్తంగా 392.5 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారని, వీరితో పాటు లబ్దిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు అందివ్వనున్నారని తెలిపారు. ఒక్కో వాలంటీర్కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో 15,000, నియోజకవర్గ స్థాయిలో 20,000, జిల్లా స్థాయిలో 25,000 రూపాయల చొప్పున మొత్తం 1.61 కోట్ల నగదు బహుమతులు అందిస్తారని చెప్పారు. పౌర సేవలను ప్రజల ఇళ్ల వద్దకే చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాలు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని, అందులో భాగంగా ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని నియమించారని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిని వాలంటీర్లు అర్హులకు చేరవేస్తుంటారని తెలియజేశారు. నేపథ్యంలోనే ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్లకు వందనం పేరుతో వారిని ప్రభుత్వం ప్రతి ఏటా సత్కరిస్తూ వారి సేవలు గుర్తిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరాజ్ అన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైల దేవదాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు, మండల జేసీఎస్ అధ్యక్షులు కొనపల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముత్యాలపేట ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిరియా విజయసాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం ముత్యాలపేట గ్రామంలో అమృతవర్షిణి సమేత మహామృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, సర్పంచ్ వాసుపల్లి దమయంతి, ఎంపీటీసీ తడక పార్వతి, ఎంపీటీసీ ప్రతినిధి దుద్ది ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పైడి భీమవరం గ్రామంలో శంకరం కార్యక్రమాన్ని ప్రారంభించిన కిమిడి కళా వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం పైడి భీమవరం గ్రామంలో శంఖారావం కార్యక్రమాన్ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 కిట్టుల పంపిణీని చేశారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ 5 ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, ఇతర మండల నాయకులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సోంపేట పట్టణంలో నాడు నేడు నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ప్రారంభించిన పిరియా విజయ్ సాయిరాజ్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట పట్టణంలోని 1,66,00,000 రూపాయల నాడు నేడు నిధులతో మొదటి విడతలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు భవనాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎంపీపీ నిమ్మల దాసు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.